గ్రంథం 65వ అధ్యాయం, Psalm 65. అధ్యాయం అంతా కూడా మనము ఉత్తరంగా చదువుకుంటాం. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులకు అందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అలరిని చల్లార్చువాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. సంవత్సరమును దాన్ని దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అనియు సంతోషధ్వని చేయుచున్నవి, అనియు గానము చేయుచున్నవి. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రేమల పరలోకపు తండ్రి, మా ఘనమైన గొప్ప దేవా, మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. చదవబడిన వాక్య భాగములు దీవించుము. పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయములను ఉత్తేజపరిచి, మీ గొప్పదనమును మేము గుర్తించిన వారమై మా హృదయమారా స్తుతించి కొనియాడి కనపరిచి ఆరాధించడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి శిలువలో మేము జరిగించిన కార్యమును మేము జ్ఞాపకము చేసుకున్న వారమై మేము నివసించుటకు తగిన సౌకర్యములను భూమి మీద సృష్టించిన దేవుడమని గుర్తిరిగి, మీ యొక్క మహత్కార్యములను, మీ యొక్క గొప్ప కార్యములను, ఉచితమైనటువంటి సదుపాయములను సృష్టిలో కలుగజేసిన వాటిని జ్ఞాపకము చేసుకొని ఆరాధించుటకు మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మరొకసారి మీ శిలువ రక్తంలో నుండి కడిగి శుద్ధి చేసి ప్రభు పని నిమిత్తమై పరిశుద్ధమైన పాత్రగాను, ఉపయోగకరమైన పనిముట్టుగాను ఉంచవలసిందిగా కోరుచున్నాం. వాడు వర్షకాలంలో వాటికి నడిపించి మా సమయం ఎంతో దీవెనకరంగా చేయి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి దీన మనసుతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దావీదు మహారాజు ఈ కీర్తనను రాసినాడు. ఇక్కడ 3గా మనం చూడవచ్చు. మొదటి 5 వచనాలు చెప్పాలంటే దేవుని యొక్క రక్షణ గురించి చెప్పింది. ఆయన రక్షణకర్త. రెండవదిగా 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈజ్ ది రూలర్ ఆఫ్ ది క్రియేషన్. సృష్టిని పరిపాలించు దేవుడు. తర్వాత 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం గమనించి చూసినట్లయితే ఈజ్ ది ప్రొవైడర్ ఫర్ ది క్రియేషన్ విచ్ ఇన్క్లూడ్స్ అవర్సెల్వ్స్. మనకు కావలసినటువంటి సదుపాయమును సృష్టిలో దేవుడు కలుగజేసిన వాడు అనేటువంటి విధానాన్ని దావీదు ఇక్కడ వర్ణిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన రక్షణకర్త. ఇక్కడ సియోనులో మౌనముగా ఉండటం నీకు స్తుతి చెల్లించుటే. 62వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం.
నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రాణము నమ్ముకొని మౌనముగా ఉన్నది అంటే దేవుని యొక్క స్వరము వినటానికి అంగీకరించినటువంటి మనస్సు. స్తుతి చెల్లించుట అంటే దేవునికి మనం అర్పించు వారంగా ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన అంటే దేవుని అడుగుట, స్తుతి అంటే దేవునికి ఇచ్చుట. అది జ్ఞాపకం పెట్టుకుందాం. అనేక సార్లు స్తుతి చేయవలసిన విధానం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో స్తుతి చేస్తాం. అది మంచిది కాదు. వర్షిప్ కొరకు టైమును మనము కేటాయించినప్పుడు దేవుని యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఔదార్య స్వభావమును జ్ఞాపకము చేసుకున్న వారమై మేలులను జ్ఞాపకము చేసుకుని స్తుతి చెల్లించేవారుగా ఉండాలి. మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. కింద మార్జిన్లో తెలుగులో రాయబడింది. ఏమని రాయబడింది చూడండి. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం మొదటి వచనం. స్తుతి నీకు తగి ఉన్నది. యు ఆర్ వర్తీ ఫర్ ది వర్షిప్. ఆరాధనకు యోగ్యుడవు. ప్రభును ఆరాధించేది మరి కీర్తనల గ్రంథంలో మనం చూస్తే దావీదు ఎన్నో విధాల ప్రభును ఆరాధించినటువంటి పద్ధతి ఉంది. సర్వింగ్ ద లార్డ్, ప్రభును ఆరాధించటే. ప్రేయింగ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది చర్చ్ అండ్ ఆల్సో మెంబర్స్. అది ప్రభును ఆరాధించటే. ప్రభు మన పక్షంగా చేసిన మేలును గమనించి చూసి మనం ఆరాధించే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా కారణాలు చెప్పాడు. 2వ వచనం, హీ ఈజ్ ది హియరర్ ఆఫ్ అవర్ ప్రేయర్. ప్రార్థనను ఆలకించువాడు. 3వ వచనం, ప్రాయశ్చిత్తము చేయువాడు. 4వదిగా, పరిశుద్ధాలయంలో నీ మందిరమును మేలు చేత తృప్తి పొందేదాము. 3 బ్లెస్సింగ్స్ అవుతాయి. మొట్టమొదటిగా ప్రార్థనను ఆలకించువాడు. అనేకసార్లు ప్రార్థన కూడికల్లోనే ప్రార్థన కాదు. హన్న ప్రార్థన చేసింది, అప్పుడు ప్రార్థన కూడిక లేదు. దావీదు ప్రార్థన చేసినాడు, అప్పుడు ప్రార్థన కూడిక లేదు. వారు ఎప్పుడెప్పుడు ప్రభు యొక్క అవసరతను, ప్రభు యొక్క శరీర సంబంధమైనటువంటి లోకంలో జీవించే సందర్భంలో, చిక్కుల సమస్యలు వారు ఎదుర్కొన్న సందర్భంలో వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. యుద్ధరంగంలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కొండెక్కుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సింహాసనం ఎక్కాడు, ప్రార్థన చేస్తున్నాడు. అన్ని వేళలా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే ఒక యజమానుడు ఒక పాస్టర్ వచ్చినప్పుడు సంభాషణ మొదలుపెట్టినప్పుడు అడిగినాడంట, ప్రార్థనకు సమయమే కేటాయించలేకపోతుంటే అక్కడ ఉండే సర్వెంట్ చెప్పిందంట, ఏమండి మాస్టర్ గారు, అయ్యగారు, ప్రార్థనకి ఏంటి సమయం లేకుండా పోవడం? నేను ఇల్లు ఊడుస్తూనే ఉంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను, పాత్రలు దోముతూనే ఉంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? ప్రభా, నేను ఇల్లు శుభ్రం చేసినట్టుగా నా హృదయం శుభ్రం చేయి, పాత్రలు శుభ్రం చేసినట్టుగా నా యొక్క హృదయం శుభ్రం చేయి, నా నడత శుభ్రం చేయి, నా ప్రవర్తన శుభ్రం చేయి, నా పనిలో నాకు సహాయం చేయి. ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. అందుకనే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అనుదినము ముమ్మారు మోకాళ్ళుని 3 మాటలు ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు క్యాజువల్గా తీసుకోవద్దు. ఒకవేళ ఫిజికల్ శరీర సంబంధమైన అనారోగ్యం ఉంటే అది వేరే సంగతి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, సరే ఒప్పుకుంటాం. కానీ ఆరోగ్యవంతంగా ఉండి మోటార్ సైకిల్ తిప్పి గేములన్నీ ఆడి ఇంటికి వచ్చి అలసిపోయి ప్రార్థన చేసినప్పుడు కుర్చీలో కూర్చుంటే ఒప్పుకోం. మోకాళ్ళు లొంగాల్సిందే. ఎప్పుడైతే మోకాళ్ళ కదా ప్రార్థన చేస్తావు అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతున్నావు. ప్రభు కూడా మోకాళ్ళ లొంగి ప్రార్థన చేసినాడు. లూకాసు వార్త చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం అనుకుంటా. 22వ అధ్యాయం లూకాసు వార్త 22వ అధ్యాయం 40-41 వచనాలు. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి ఎదురు నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళు నీ తండ్రి, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ప్రభు. అపోస్తలుడైన పౌలు మోకాళ్ళకి ప్రార్థన చేశాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం
ఆయన ఎక్కడ మోకాళ్ళకి ప్రార్థన చేసేవాడు చూడండి. 36వ వచనం. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. ఇక కిందికి వద్దాం. 5వ వచనం. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చింది. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటుంది. మోకాళ్ళుని ప్రార్థన చేసినాడు. పౌలు మోకాళ్ళకి ప్రార్థన చేసినాడు. ప్రభువు మోకాళ్ళకి ప్రార్థన చేసినాడు. మనకేమైంది? మోకాళ్ళకి ప్రార్థన చేయటం అంటే ఇట్ ఈస్ ది రిజంబ్లెన్స్ ఆఫ్ యువర్ హ్యూమిలిటీ టువర్డ్స్ గాడ్ అండ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎదుట మనము దీనత్వము కలిగి ఉన్నామని, దేవునికి గౌరవము మర్యాద ఇస్తున్నామని వాక్యంలో ప్రాక్టికలీ బయటికి మనం వెళ్ళి కూర్చుంటమే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాం. రాజకీయ నాయకులు వస్తారు, సాష్టాంగ పడిపోయిస్తారు. ఫోటో కొట్టేవాడు కూడా ఎట్ట కొడతాడంటే వాడి ముఖాలు కనబెట్టకూడదు. ఎందుకు? కారణం ఏంటి? లోక సంబంధమైనటువంటి ప్రయోజనం. ఆఫ్టర్ ఆల్ లోక సంబంధమైన ప్రయోజనం కొరికే మానవులు ఏనాడు చేస్తే సృష్టికర్త అయిన దేవుడు, మన కొరకై ప్రాణం పెట్టినటువంటి దేవుడు, శిలువలో రక్తములు కార్చినటువంటి దేవుడు, సింహాసనాన్ని మహిమను వదిలిపెట్టి లోకానికి వచ్చిన దేవుడు, ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన బాధ్యత కాదా? మన బాధ్యతను సరి అయిన విధానంలో గౌరవించి దేవునికి అప్పగించవలసినటువంటి మర్యాదను ఘనతను దేవునికి ఇచ్చిన వారమై ఆరాధించాలని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రార్థనను ఆలకించువాడు మొదటిది. రెండవది కీర్తన గ్రంథం 65వ అధ్యాయం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం. నీవు 3వ వచనం చదువుతున్నాను. దోషములు భరింపజాలనవి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. గాడ్ ఇస్ ద గాడ్ హూ వాంట్స్ టు పే ది పెనాల్టీ ఆఫ్ అవర్ సిన్. మన యొక్క పాపముల కొరకైనటువంటి క్రయమును చెల్లించుటకు దేవుడు సమ్మతించిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు యొక్క రక్తము మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేయును. ఆయన యొక్క ప్రాయశ్చిత్తము, మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసినాడు కాబట్టి ఆయన యొక్క రక్తంలో విమోచన, పరిశుద్ధత ఉంది. అందును బట్టి మనం ప్రభును ఆరాధించబోతున్నాం. మూడవది దావీదు ఏం చెప్పాడు చూడండి. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మమ్మల్ని తృప్తి పొందేదాము. ద గుడ్నెస్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇంటిలో మంచితనము, దేవుని యొక్క మంచితనం. కొన్నిసార్లు నా జీవితంలో చెప్పాలంటే ఇంట్లో చేసిన ప్రార్థన వేరు, మందిరంలో చేసిన ప్రార్థన వేరు. మందిరంలో ప్రార్థన మీటింగ్ లేకపోయినా, ఇంట్లో ప్రార్థన మీటింగ్ లేకపోయినా, ఇంట్లో ప్రార్థన చేసే ఒకసారి జవాబు రాకపోవచ్చు. నేను గమనించేది అది. అదే సమయంలో భారంతో మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే జవాబులు వచ్చినాయి. అంటే దేవుడు జవాబు ఇవ్వడానికి కాదు. ఆడ అర్థం ఏంటంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యత. అందుకనే నీ సన్నిధిలో సకల సంతోషములు కలవు, అంతేకాదు ఆనందములు కలవు. వాట్ ఆల్ యూ వాంట్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై ద గాడ్ ఇన్ హిస్ హౌస్. దేవుని ఇంటిలో మనకి ఏది కావాలనేటువంటి అవసరత ఉండినప్పటికీ ఆ అవసరతను తీర్చుటకు దేవుడు సమర్థుడు. పరిశుద్ధాలయంలో మేలు చేత తృప్తి పొందేదాం. ఈ 3 లక్షణాలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఇక్కడ రక్షణకర్త అయిన దేవుని యొక్క సదుపాయములు చూడండి. తర్వాత కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం. మాకు రక్షణకర్తమైన దేవా,
భూదిగంతముల నివాసులకందరికీ దూర సముద్రం మీదున వారికి ఆశ్రయమైన వాడ, నీవు నీతిని బట్టి భీకరకు లేచేది మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్, ప్రార్థనకు జవాబిచ్చు దేవుడు. ప్రార్థనకు జవాబు రాలేదంటే సంథింగ్ రాంగ్ విత్ అస్. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా హృదయంలో దోషంలో దాచుకుని ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు నా మనవి ఆలకించడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us వెరిఫై అవర్సెల్వ్స్. మన హృదయంలో ఏదైనా దేవునికి అయిష్టమైన దానిని మనము దాచుకొని ఉన్నామా, ఫస్ట్ యు ఎరాడికేట్ ఇట్, దాని ముందు తీసేసాయి. తప్పకుండా దేవుడు ప్రార్థన వింటాడు. ఇంకా వినలేదంటే ఇంకో కారణం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం అడగలేదేమో, మన సొంత కోరికలను నెరవేర్చుకోవడానికి మనం అడుగుతాం. ఒకటి దావీదు విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు మందిరం కట్టాలన్నాడు, ప్రార్థన చేసినాడు, ఒప్పుకున్నాడు దేవుడు? ఒప్పుకోలా. అది దేవుని యొక్క ఏర్పాటు కాదు కాబట్టి ఒప్పుకోలేదని దేవుని మందిరానికి పోవడం ఆపేసాడా? లేదే, పోయాడు. మందిరంలో పోయాడు, మందిరంలో కూర్చుంటే ఈలాగు మనవి చేసాను. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం. ఆయన ఆన్సర్ నో అని వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన 15వ వచనం చదువుతున్నాను. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదుకు తెలియజేయగా, పైన చదవండి దావీదుకు ఏమేమి చెప్పాడో. అంటే మొదటి వచనం నుండి 16వ వచనం కదా. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాడు. ఆయన వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చోలా, సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు. వచ్చేసి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలాగ మనవి చేశాడు. ఏమని మనవి చేశాడు? దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడును, నా ఇల్లు ఏమాత్రమది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. ఇదంతా తన చరిత్ర మొత్తం చెప్పేస్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు? 24వ వచనం, 23వ వచనం చూద్దాం. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చి అతని సంతతిని గూర్చి నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరపగులు. నీ మాట నెరవేరు. నాట్ మై వర్డ్. దట్ ఈస్ కాల్డ్ ది కమిట్మెంట్ టు గాడ్. దేవునికి తన్ను తాను అర్పించుకునుట, తన ఇష్టమును కొట్టివేసి దేవుని ఇష్టమును అంగీకరించుట, అది దావీదు నేర్చుకున్నది. ఇప్పుడు రెండవ భాగానికి వస్తాం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం. కీర్తన గ్రంథం. ఈజ్ ద రూలర్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టిని పరిపాలించు దేవుడు. 6వ వచనం నుండి చెప్పాలంటే 7, 8 వచనాలు. మొట్టమొదటిగా, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్ర ఘోషములను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చలార్చువాడు. నీ సూచక్రియలను చూసి దిగంత నివాసులు భయపడుదురు. దిగంత నివాసులు భయపడుదురు. దేవుడు చేసినటువంటి సూచక్రియలు ఎవరి పక్షంగా? ఇశ్రాయేలీయుల పక్షంగా. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 2 నుండి 4వ వచనం వరకు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజు అయినాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల కింద ప్రజలను అనగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసినాడు. స్వాస్థ్యమును మన కొరకు ఏర్పాటు చేసినాడు. ఇన్హెరిటెన్స్ చెప్పాలంటే ఇదివరకు చెప్పాము ఒకసారి. ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం అనగా ఏంటి? మనము కష్టపడకుండా, ఏమీ ప్రయాసపడకుండా ఎవరో సంపాదించింది మనము కూర్చొని తిని దానిని అనుభవించుట. ఎంజాయింగ్ ది కంఫర్ట్ which God has given to us by some others labor. ప్రసంగిలో ఒక మాట రాశాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఎలా అనగా, దైవదృష్టికి మంచివాడుగా నుండి వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. అయితే
దైవదృష్టికి ఇష్టతగు వారికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగొట్టు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థంగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ప్రయాసపడి పోగు చేయి పని ఎవరికి ఇస్తారండి? పాపాత్మునికి ఇస్తాడు. వాడు సంపాదించింది దేవునికి ఇష్టమైన ఆయన కూర్చోబెట్టి తిన్నా అని చెప్తాడు. దట్ ఈస్ గాడ్స్ ప్రాసెస్. దానికి నేనేం చెప్పలేను. దేవుని ప్రేమించిన వారికి లేదా దేవుని యందు భయభక్తులు గల వారికి ఉన్నటువంటి సదుపాయం చూడండి. సదుపాయం కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు కట్టిపెట్టిన ఇల్లు శుభ్రంగా అమ్మేదానికి వస్తారు. మన ఫైనాన్స్ లిమిట్స్లోనే ఉంటాయి ధర. చూసిన వెంటనే మనం ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నామో ఆ ఇల్లు కట్టబడిన ఇల్లు మనకు వస్తాయి. వారికి ఏదో శకునం బాగాలేదంటాడు, ఎవడో చీప్ రేట్లు ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. దేవుని యొక్క సదుపాయం, గాడ్స్ ప్రొవిజన్. కీర్తన 65వ అధ్యాయం మరొకటి చూద్దాం. దేవుని యొక్క భీకరమైన కార్యములు. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యమును చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఇశ్రాయేలుల ప్రయాణంలో జరిగిన సంగతి. 6వ వచనం. ఆయన సముద్రమున ఎండిన భూమిగా చేసిను. జనులు కాలినడక చేయని దాటి అక్కడ ఆయనందు మేము సంతోషించితిమి. గాడ్స్ క్రియేషన్. దేవుని యొక్క పరిపాలనా విధానంలో సముద్రాన్ని సృష్టించడానికి, సముద్రాన్ని ఎండిపోజేసేదానికి, గాలిని వీసేదానికి, గాలిని నిమ్మలం చేసేదానికి, సముద్రమును గద్దించి గాలిని ఆపడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన కొరకు దానిని చేటుకు సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది ఇంపాసిబుల్ అని, బట్ గాడ్ విల్ మేక్ ఇట్ పాసిబుల్. ఒక్క విశ్వాసి కొరకు పార్లమెంట్ను సైతము షేక్ చేసి లా పుట్టిస్తాడు. ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. నీలో విశ్వాసం ఉండాలి. నేను ఎదుగుదు నువ్వు కుటుంబం. అక్కడ భర్త మహిమలకు పిలువబడిన తర్వాత 8 మంది పిల్లలు. ఆమె ఒకతే ఉద్యోగం చేస్తుంది తల్లి. ఎవరికీ ఉద్యోగం లేదు. అందరూ క్లైమాక్స్లో ఉన్నారు. అంటే ఒకడు ఎంఏ చదువుతున్నాడు, ఒకడు బిఏ చదువుతున్నాడు, వరుసగా ఉన్నారు. కింద 5వ తరగతి చదివే వరకు ఉన్నారు. ఇంట్లో ప్రార్థన చేసేది, ప్రభువా మా అక్కలను మీరే తీర్చమని ప్రార్థన. ఆమె విశ్వాసం బహు గొప్పది చెప్పాలంటే. ప్రార్థన చేస్తూ వచ్చింది. పిల్లలు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు, మా నాయన లేని కొరతను తీర్చు ప్రభు అని. వాళ్ళకి అర్థం కాకపోయినా మమ్మీ నేర్పించింది కాబట్టి చేస్తూ వచ్చింది. కొన్ని నెలలు అయిపోయింది, 3 నెలలు 4 నెలలు దాటిపోయింది. పార్లమెంట్లో లా పాస్ అయింది. ఏమని ఆయన బ్రతికున్నప్పుడు సర్వీస్లో ఉన్న డేట్ నుంచి కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అని ఇవ్వండి, ఒకవేళ ఎంప్లాయీ చనిపోయింటే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినారు. ఎందుకు చెప్తున్నానంటే మన విశ్వాసంతో దేవుని ప్రార్థించినప్పుడు గాడ్ ఇస్ ఎ గాడ్ హూ మూవ్స్ ది క్రియేషన్ ఫర్ ది సేక్ ఆఫ్ హిస్ బిలవెడ్ పీపుల్. దేవుని ప్రేమించిన వారికి సృష్టిని సహితము ఆజ్ఞాపించుటకు దేవుడు శక్తిమంతుడు. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రూలర్. పరిపాలించువాడు. సృష్టిని నీకు అనుకూలంగా చేసి పరిపాలింపజేసి నీ కార్యములను నెరవేర్చుటకు సమర్థుడు. అందుకు మనం ఆరాధన చేయాలి. 3వది కీర్తన గ్రంథం 65వ అధ్యాయం. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. మనకు అన్ని సదుపాయమును కలుగజేయవాడు. 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉంది. జనరాసిటీ, ఔదార్య స్వభావము గలవాడు చెప్పాలంటే ఇది చూద్దాం. 10వ వచనం. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవినులను చదును చేయుచున్నావు. వాన జలుల చేత దానిని పదులు చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. అంటే మానవునికి కావలసినటువంటి పంట ద్వితీయోపదేశకాండంలో చూస్తే అక్కడ మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ఆయన ఆజ్ఞలను, మాటలను, ఆజ్ఞలను, కట్టడలను గైకొనేలా మీ భూమి పంట పండను. తగిన కాలంలో వర్షం మీకు దేవుడు ఇచ్చును. తగిన కాలంలో పంటను అభివృద్ధి చెందించును.
కావాల్సినటువంటి సదుపాయాలను దేవుడు కలిగజేయడు. ఒకవేళ మీరు ఆయన మాట వినని ఎడల, ద్వితీయోపదేశకాండంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 20 ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీవు దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త దినముల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ నుంచి ఆశీర్వాదాలు ఉన్నాయి 14వ వచనం వరకు. ఇప్పుడు 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకున్న వల్లని దేవుడి యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇక్కడ నుంచి శాపాలు ఉన్నాయి. ఎంతవరకు? అధ్యాయం ముగిసేంతవరకు చదువుకోండి. మోర్ దాన్ 100 శాపాలు ఉన్నాయి. ఏం కారణం? వినని ఎడల. ఒకటే సెంటెన్స్ ఇక్కడ, ఒకే మాట చెప్పాడు ప్రభు. మీరు వినకపోతే వచ్చేది ఇదే. అందులోనే భూమి ఎండిపోతుంది, పంటలు నీకు రావు. అంతేకాదు, భూమి ఇత్తడి వెలే ఉండు, ఆకాశము ఇత్తడి వెలే అయిపోతుంది. 23వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23వ వచనం. నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. ఇంకా పంట ఏమొస్తుందండి? ఆడేమో ఇత్తడైపోయింది, ఇక్కడేమో ఇనుము అయిపోయింది. అంటే శిక్షగా ఎంతవరకు కఠినమైనదో జ్ఞాపకం చేసుకోండి. ప్రొవైడర్ దేవుడు సదుపాయం, ఆయన మాట వినిన ఎడల ఇవన్నీ కూడా ఉంటాయి. మొదటి వచనం నుండి 14వ వచనం వరకు చెప్పిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఆ సదుపాయాలు పొందుటకు దేవుడు అవకాశమును కలిగించినాడు. కాబట్టి అలాంటి దేవుని ఆరాధించడానికి ఈ ఉదయకాలం మనం ఇక్కడ చేరవచ్చాం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 12వ వచనం. అడవి బీడులు సారము శిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి, పచ్చిక బట్టలు మందలను వస్త్రములే ధరించున్నవి, లోయలు సస్యములతో కప్పబడినవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దట్ మీన్స్ క్రియేషన్ ఈజ్ వర్షిపింగ్ ద లార్డ్. సృష్టి ప్రభువును ఆరాధించేదిగా ఉంది. దావీదు యొక్క సారాంశం క్రిందికి వచ్చినప్పటికీ దావీదు ఆరాధించేదే కాకుండా సృష్టిని కూడా ఆరాధింపజేస్తున్నాడు, సృష్టి కూడా ఆరాధించిందని చెప్తున్నాడు. దేవుని యొక్క గొప్ప కార్యములను బట్టి, మహత్ కార్యములను బట్టి మనం స్తుతించే వారం కావాలి. స్తుతికి యోగ్యుడు. ఈజ్ వర్ది టు రిసీవ్ అవర్ వర్షిప్. మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది అది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 times ఐఎమ్ వర్షిపింగ్. ప్రభువును మనము ఎన్నిసార్లు స్తుతించేవారంగా ఉన్నాం? ఉదయం లేచిన వెంటనే స్తుతించాలా? ఇంకొక దినం మనకి ఇచ్చినాడు ప్రభు అని. ఆ దినంలో దేవా, నీ దృష్టికి మేము ఏమి పని చేయవాలని ఈ దినం నిర్ణయించినావో ఆ పని మేము చేయడానికి మాకు తగిన సామర్థ్యం దయచేయము. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. ఒక్కొక్క రోజు దేవుడు ఒక్కొక్క పనిని నియమించుతాడు. ఆ పని మనకు తెలియకుండానే చేసేస్తాం కొన్నిసార్లు. ఒక్కొక్కసారి ప్రభు మనకు తెలియపరుస్తాడు, ఆ పనిని చేయడానికి సామర్థ్యం కూడా మనకి ఇస్తాడు. బట్ వీ మస్ట్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్. ఆయన అడుగు జాడలను మనము అనుసరించి నడుచుకోనాలి. అందును బట్టి ఈ కారణాలన్నీ చెప్పి దావీదు మహారాజు చివరికి ఏమవుతున్నాడంటే, సృష్టి సంతోషంతో ఆనందగానం చేస్తూ ఉంది, స్తుతి చెల్లిస్తూ ఉంది. Therefore, we have to bow down our complete body, fall prostrate and worship the Lord. సాగిలపడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట ఆరాధించుటకు దేవుడు మన హృదయములను సిద్ధపరచునుగాక.